మహిళా పోలీసులు తక్కువే. తెలంగాణలో 76,292 మంది పోలీసులు, అందులో అతివలు 4,722 మంది మాత్రమే. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న నేరాలు, ఠాణాల్లో మగ పోలీసులతో వివరాలన్నీ చెప్పుకోలేని దుస్థితిలో బాధితులు. ఇంత తక్కువ ఉన్నారా మహిళా పోలీసులు మన రాష్ట్రంలో? మొత్తం మీద రాష్ట్రంలో 76,292 మంది పోలీసులు ఉంటే అందులో మహిళా పోలీసులు కేవలం 4,722 మంది మాత్రమే. అంటే చాలా తక్కువ కదా. మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రభుత్వం ప్రకటిస్తుంది. సమస్యల్లో ఉన్న వారికి అండగా నిలబడేందుకు మహిళా భద్రతా విభాగం, భరోసా కేంద్రాలు వంటివి ఉన్నాయని చెప్తుంది. అయితే ఆయా విభాగాలు పనిచేస్తున్నా అవి ఆశించిన స్థాయిలో సమర్థవంతంగా సేవలందించలేని పరిస్థితి. తమకు జరిగిన అన్యాయంపై బాధితులు మొదట పోలీస్ స్టేషన్కి వెళ్తుంటారు. అయితే అక్కడికి వెళ్ళిన మహిళలు తమ బాధను సవివరంగా పోలీసు వద్ద చెప్పుకునే పరిస్థితి లేదు. ఇందుకు ప్రధాన కారణం పోలీస్ శాఖలో మహిళా సిబ్బంది తక్కువగా ఉండటమే. ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా సిబ్బంది అందుబాటులో ఉంటున్నా వారి సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది. సిబ్బంది కొరత, ఇతర కారణాల వల్ల చాలా చోట్ల రాత్రిళ్ళు మహిళా పోలీసులు అసలు అక్కడ విధుల్లోనే ఉండటం లేదంట. ఫలితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన మహిళలు తమ సమస్యను పురుష పోలీసుల వద్ద చెప్పుకోలేని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో అవసరమైనప్పుడు అత్యవసరంగా మహిళా సిబ్బందిని పిలిపించాల్సి వస్తుంది. పోలీస్ శాఖలో మహిళా సిబ్బంది కొరత అధిగమించేందుకు నియామకాల్లో 33% రిజర్వేషన్ అమల్లోకి తెచ్చినా ఇప్పటికీ పూర్తి స్థాయిలో అవసరమైనంత మంది అందుబాటులో లేరు. మహిళా సిబ్బంది కొరత ఎలా ఉందంటే రాష్ట్ర పోలీస్ శాఖలో అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 76,292 మంది అధికారులు, సిబ్బంది ఉన్నారు. అందులో మహిళా అధికారులు, సిబ్బంది 4,722 మంది మాత్రమే. వీరిలో ఎస్పీ నుంచి డీజీ స్థాయి వరకు 67 మంది, కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ వరకు 3,642 మంది, సాయుధ విభాగంలో 1,073 మంది మహిళలు ఉన్నారు. వీరితో పాటు 868 మంది మహిళా హోంగార్డులు కూడా ఉన్నారు. ఎక్కడికక్కడ ఇబ్బందులే ఉన్నాయంట పాపం వీళ్ళకి. మహిళా సిబ్బంది కొరత వల్ల పోలీసింగ్లో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆందోళనలు, నిరసనల సమయంలో మహిళలను అదుపు చేయటం, అదుపులోకి తీసుకోవడం కష్టతరంగా మారుతుంది. నిబంధనల ప్రకారం మహిళలను అదుపులో తీసుకోవాలన్నా, అరెస్ట్ చేయాలన్నా, స్టేషన్లో విచారించాలన్నా మహిళా సిబ్బంది ఉండాల్సిందే. కానీ సిబ్బంది కొరత వల్ల కొన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషన్లో ఇబ్బందికర పరిస్థితులు జరుగుతున్నాయి. కొన్నిసార్లు ఆందోళన సమయంలో పురుష పోలీసు సిబ్బందే మహిళా ఆందోళనకాన్ని అదుపులో తీసుకోవాల్సి వస్తుంది. దీంతో పాటుగా మహిళలపై నేరాలు కూడా పెరుగుతూ పోతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఏటా వారిపై జరుగుతున్న నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. 2023 రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై 19,013 కేసులు నమోదు కాగా 2024లో ఆ సంఖ్య 19,922కు చేరింది. ఇవన్నీ అఫీషియల్ రికార్డ్స్. అనఫీషియల్గా ఇంకా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయకుండా భయపడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అఫీషియల్గానే ఇంత పెరిగిందంటే ఇంకా అనఫీషియల్గా ఎంత పెరిగి ఉండొచ్చు? ఎంత చేసినా, ఎంత తీసుకొచ్చినా మహిళలపై నేరాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలు అంటే ప్రతి ఒక్కరికి చులకనే. ఒంటరిగా అమ్మాయి కనపడితే ప్రతి ఒక్కడికి మగతనం గుర్తొచ్చేస్తుంది. ఒంటరిగా అమ్మాయి కనపడితే ఆ ప్లేస్లో మీ అక్కని, మీ చెల్లిని మాత్రం ఎవడు ఊహించుకోడు. ప్రతి ఒక్కడికి మగతనం గుర్తొచ్చేసి గోకుదామనే చూస్తాడు. ప్రతి ఆఫీసుల్లో ఇంతే ఉంది. కుక్కలు ఎక్కువైపోయారంటారు చూసారా, అట్లాంటి పరిస్థితి ఎక్కడ చూసినా. గృహహింస, వరకట్న వేధింపులు, అత్యాచారం కేసుల్లో ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. మిస్సింగ్ కేసుల్లో 2023తో పోలిస్తే 24లో 18% పెరిగింది. ఇలా ప్రతి సంవత్సరం మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్యలో పెరుగుతున్న నమోదవుతుండగా బాధితులకు అవసరమైన స్థాయిలో సహాయం అందించేందుకు వీలుగా మహిళా సిబ్బంది మాత్రం లేరు. నియోజకవర్గాల్లో మహిళా పోలీస్ స్టేషన్, మహిళా సిబ్బంది లేరు, ఇంకా మహిళా పోలీస్ స్టేషన్ ఏం నుంచి పెడతారు సార్ మీరు? జిల్లా కేంద్రాలు కాకుండా ప్రతి నియోజకవర్గ పరిధిలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెరిగిన మహిళల జనాభాకు అనుగుణంగా మహిళా పోలీస్ సిబ్బంది లేరని చెప్పారు. చాలామంది యువతులు, మహిళలు మగ పోలీసులతో అన్ని విషయాలు చెప్పుకోలేని పరిస్థితి. నిజంగానే కదా, ఇప్పుడు ఎవడన్నా ఏమైనా చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక మహిళ ఉంటే ఇంకో మహిళ చెప్పుకోగలుగుతుంది. అక్కడ ఒక మగాడుంటే ఏం చెప్పుకోగలుగుతుంది? అంతేకాకుండా మన రోడ్లపైన చూస్తుంటాం, ధర్నాలు, రాస్తారోకలు జరుగుతూ ఉంటాయి, మహిళలు చేస్తూ ఉంటారు. వాళ్ళని అదుపులోకి తీసుకోవాలన్నా, వాళ్ళని పక్కకి జరపాలన్నా ఒక మహిళలు ఉండాలి కదా. అలాంటి చోట పురుష పోలీసులు వెళ్ళకూడదు కదా. మరి ఎందుకు ఇక్కడ రిక్రూట్మెంట్ చేయట్లేదో? మరి కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కదా రాష్ట్రంలో, రిక్రూట్మెంట్ చేయొచ్చు కదా.